లడ్డు అంటే తినే లడ్డు వేస్తాం అనుకున్నారు కదా, అలా ఉండదు. మనది డిఫరెంట్. మనం ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తాం. నువ్వేంటో కూర్చున్నావు, ఎక్స్ప్లెయిన్ చేయ రోడ్డు గురించి. సీనియర్ కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అని. బాగానే మేనేజ్ చేస్తున్నావు అన్ని బిస్కెట్. ఓకే, సో ఈ రౌండ్ ఏంటంటే బాయ్స్, ఇప్పుడు ఆ బాల్ ఏదైతే ఉందో ఆ పెద్ద లడ్డు, అది మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే ఆ బాల్ మీ చేతిలో ఉంటది. మీ చేతిలో నుంచి అమ్మాయిల వైపు విసిరాలి, అండ్ అమ్మాయిలు మీ దగ్గర నుంచి వీళ్ళ వైపు విసురుతూ ఉండాలి. ఎవరి చేతిలో అయితే మ్యూజిక్ ఆగినప్పుడు బాల్ ఉండిపోయిద్దో వాళ్ళు ఓడిపోయినట్టు. అండ్ వాళ్ళకి కొన్ని గెటప్స్ ఇస్తాం. అమ్మాయిలు ఓడిపోతే నేను చెప్తా ఏ గెటప్ ఇస్తే ఆ గెటప్ మీరు వేయాలి. అబ్బాయిలు ఓడిపోతే అమ్మాయి చెప్పింది ఏ గెటప్ ఇస్తే ఆ గెటప్ వేయాలి. ఓకే, కక్కుర్తిబడి రేపు పెళ్లి అయిన తర్వాత పిల్లలు పడితే ఆ పిల్లడికి బాల్ ఇస్తే ఆడుకుంటాడని చెప్పి పట్టుకొని ఉండదు రే. బాల్ మన చేతిలో, బాల్ మన చేతిలోనే ఉండాలి. ఓకే, సో బాయ్స్ అందరూ రెడీ కదా? మనం డౌట్స్ ఇప్పుడు ఏమైంది? పడ్డావు. ఎలా పడ్డా? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కదా, స్ట్రెస్ తో పడుంటావు సుధీర్. కాదు 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 కాదు, కాలు తగిలి పడ్డా. నీకెలా తగిలి సుధీర్? నా కాలు కాదు, నీ కాలు తగిలి పడ్డా. నేను ఇక్కడ కూర్చున్నాను, నువ్వు అక్కడ నుంచున్నావు, ఎలా పడతావు అసలు? నువ్వు ఇట్లా నేను చూపిస్తే ఎలా పెట్టొచ్చు? నడు. నడుస్తున్నా. నువ్వు అంతా నడిచేలాగా. సరే. బాగైనా? ఎప్పుడైనా సీనియర్స్ ని జూనియర్స్ లేపాలి. దా. సీనియర్ నన్నే ర్యాగింగ్ చేస్తావా? తాడి పెరిగి కొంగలాగా. దీన్ని ఎందుకు పెట్టారండి యాంకర్ గా? రష్మి తీసుకొస్తే కొంచెం హైట్ తక్కువ ఉండేది, గ్లామర్ తక్కువ ఉండేది. నువ్వు గ్లామర్ పెద్ద ఏం లేవనుకో, హైట్ ఒకటే ప్రాబ్లం నీతో. గ్లామర్ అయితే నేనే డామినేట్ చేస్తా. గ్లామర్ నువ్వే డామినేట్ చేస్తున్నావా? కర్రోడా కర్రోడా. కలర్ పెద్ద ఉన్నావని చెప్పనే రా, మిల్క్ ఇచ్చే గేదెలో ఉన్నావు, మిల్క్ ఇచ్చే గేదెలో ఉన్నావు. తీసురా. తీసుకో. అలా కొడతాయంటే సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా నీకు? లేదు. మరి అంత మర్యాద చెప్తే ఇంకేం చేస్తాం కాదనక. ఓకే, మ్యూజిక్. కలయిదని నిజమిదని తెలియదులే, బ్రతుకింతేనులే ఇంతేనులే. అరే వాళ్ళ మ్యూజిక్ ఎప్పుడు ఆపితే అప్పుడు మన దగ్గర ఉండకూడదు అన్న. ఆడే ఒలింపిక్ జ్యోతి పట్టుకుని ఎలా పట్టుకొని నిల్చున్నాడు బాల్. మొత్తం ఓడిపోయారు. ఇప్పుడు గెటప్లు వేయాలి మనమే. ఇప్పుడు ఎందుకు రేస్తాడు? పాపం సుధీర్ వాళ్ళు తినే లడ్డు అనుకున్నారు, వాళ్ళ దగ్గరే పెట్టేసి. హలో, ప్రతి మగవాడ విజయం వెనక ఆడటం కాదు, ప్రతి ఆడదాని విజయం వెనక కూడా మగవాళ్ళు ఉంటారు. అది నిరూపించడానికే ఓడిపోయాం కావాలని. బంగారాలు, మనం ఈ లడ్డూల నుంచి 3 లడ్డూలు సెలెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు మనకి నచ్చిన గెటప్ ఏది కావాలంటే సచ్చినట్టు చేస్తారనమాట. సో లెట్స్ హావ్ ఫన్. లైట్స్ ఆఫ్. స్పాట్ ప్లీజ్. మూవ్ 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 మూవ్. స్పాట్ బ్యాక్ రండి. బక్రా 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 బందర్ లడ్డు. ఫ్రెష్ గా ఉన్నావు, మేమేం చేయలేము ఇంకా. నేను చాలా చిన్నపిల్లల్లో ఉన్నావురా. మా అమ్మాయిలు గ్రేట్, మేము తోపులు అన్నాం అనుకో వదిలేస్తా. తోపేంది, మేము బాయ్స్ మేము ఏదైనా చేస్తాం. చిన్న చిన్న గుడ్డోడా. ఆంటీ. ఓకే, నేను ఆంటీ అయితే నువ్వు గ్రాండ్ ఫాదర్ అవుతావు. మరి నువ్వు అమ్మమ్మ అవుతావా? అమ్మమ్మ అవుతావా? ఓకే, 1 బందర్ లడ్డు సెలెక్టెడ్. 1 మోర్. మూవ్ మూవ్ మూవ్.
బక్రా 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 లేగమ్మా లేగు లేగు. నల్లవాడే అల్లరి పిల్లవాడే. నీకు తోడుంటాడనే సెలెక్ట్ చేశాను పాపం. దానా బంగారం గెటపేస్తావా లేకపోతే అమ్మాయిలు గ్రేట్ అని చెప్తావా? గెటపేస్తా. దిరా దిరా తెప్పరా మేసం. అరే సుధీర్ అయినా ఒక్కడికి కూడా మీసాలు లేవేంట్రా? మీ గ్రూప్ లో ఎవ్వరికి మీసాలు లేవు. మేము మేసాలు ఉన్నాడు మొగాడు అంటాడు, మేసాలు లేకుండా కూడా మొగాళ్ళం మేము అని చెప్పి ప్రూవ్ చేయడం వచ్చారు మేము. సరే ఫిక్స్. మళ్ళీ స్టార్ట్. బక్రా బక్రా బక్రా. నిజం చెప్పు, వీడిని నీకు తోడుగా సెలెక్ట్ చేస్తున్నావు కదా, నీ విగ్గి తీసి అడిగిచ్చేద్దామని. కాదు, మేము ఈ రోజు విన్ అవబోతున్నాం కాబట్టి మాకు దిష్టి బొమ్మ కావాలి, అందుకే సెలెక్ట్ చేస్తాం. నువ్వు ఉన్నాగా మళ్ళీ వేరే సపరేట్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళు పాపం తెలియదు అనుకుంటా. నీకు కళ్ళు కూడా పోయాయి బాబోయ్. సారీ సారీ, దిష్టి బొమ్మ కొంచెం బాగుంటది. ఐఎమ్ సారీ. గుండు బాబు ఏమంటావంటే మా కర్రన్న వేస్ట్, విష్ణుప్రియ ఇస్ గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్ అన్నాను, వదిలేస్తా. పీకినవతి దా, మా కింద దా. నీతో డేట్కి వస్తాను, నేను గ్రేట్ అని చెప్పు. నోటి గంజతోటే పోతాను, నోటి గంజతోటే పోతాను. సరే పోతాడంట, అర్థమైందా? ఇప్పుడు కన్నా తెలుసుకో. ట్రై చేయి, అది కూడా చాలా ట్రై చేసింది, ఎవడు నమ్మలా. నువ్వు ట్రై చేయి, ఎవడు నమ్మడు. నీకు సమాధానం మాటలతో కాదురా గర్ల్స్. ఇప్పుడు మీ ముగ్గురికి పనిష్మెంట్ ఇస్తాను చూడు. గర్ల్స్ ఏం గడిపిద్దాం? గెటప్ లేసి మా దగ్గర కూర్చొని మేము గెలిచిన ప్రతి రౌండ్ కి మమ్మల్ని చీర్ చేస్తూ ఉండాలన్నమాట. హృదయం అర్థమైందా? జూనియర్స్ తో పెట్టుకుంటే ఎలా ఉండిద్దో. సీనియర్ సింహం ఒక అడుగు వెనకేసిందని చెప్పి భయపడద్దు అనుకోవద్దు. సింహం ఒక అడుగు వెనకేస్తే 10 అడుగులు ముందుకేస్తుంది.